యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సేమ్ టు సేమ్ అదే కళ ఇప్పుడు కొన్ని పాలు నాకు ఇచ్చేస్తుంది. శివాని పాలేయి. నువ్వే అన్నావు కదా తాగివ్వమని, తాగానిచ్చాను. ఓహోహో అవును కదా, కరెక్ట్ కరెక్ట్. ఓకే రా కూర్చో కూర్చో శివాని. కలలో లాగే ఎందుకు జరగాలి? ఇది డిఫరెంట్గా జరుగుతుందేమో. ఇదేంటబ్బా ఇది? నేను దగ్గరికి వెళ్తుంటే తనేమో దూరంగా వెళ్ళిపోతుంది. ఇదేంటిది? గాజులు తీసేస్తుంది. శబ్దం దేశానికి హానికరం. కరెక్టే. నా భార్య చాలా తెలివైంది. శివాని ఇదేంటిది? శివాని దూరంగా వెళ్ళిపోతుంది. కమాన్ త్రిశూల్, నువ్వు మాత్రం ధైర్యం కోల్పోకూడదు. పులి ధైర్యంగా ఉంటేనే జింకని వేటాడగలుగుతుంది. శివాని నేను నీతో మాట్లాడాలి. అది నాకు ఒక డౌట్ ఉంది, కొంచెం నువ్వు నా ప్రేమ, నా మనసు రెండు దక్కాల్సింది నా ఆదిశేషకే. నువ్వు నాకు బలవంతంగానే తాళి కట్టుండొచ్చు, కానీ నువ్వు నన్ను అస్సలు దక్కించుకోలేవు. ఈ త్రిశూల్ శివాని నిజంగా ఒప్పుకున్నారా? సంసారం మొదలు పెట్టడానికైతే ఒప్పుకున్నారు, కానీ నిజంగా సంసారం చేస్తారా వాళ్ళు? చా, ఈ త్రిశూల్ నా అల్లుడి జీవితాన్ని పాడు చేసేశాడు. నేను వాళ్ళ ఫస్ట్ నైట్ని పాడు చేస్తాను. లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు కదా. తలుపు కొట్టి లేపనా? గోవింద్, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఎవరు? ఏయ్ గోవిందు, ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? అత్త, అది త్రిశూల్తో మాట్లాడదామని వచ్చాను. వాడితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది ఈ సమయంలో? అది డెకరేషన్ అంతా నేనే చేశాను కదా. ఎలా ఉంది, అంతా బాగానే ఉందా లేదా అని అడుగుదామని వచ్చాను అంతే. రే పిచ్చోడా, మాటలు చాలు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు ఏంటంటే వెళ్ళమని చెప్తున్నాను కదా. పెద్ద ఏదో మాట్లాడడానికి వచ్చేసాడు ఇక్కడికి. వెళ్ళో. వెళ్తున్నాను. వెళ్ళో. అయ్యో అల్లుడు, నీ లక్ ఏం బాలేదురా. వెళ్ళమని చెప్తున్నాను కదా. వెళ్తాను. ఈ ముసలిది ఇక్కడి నుండి వెళ్ళేటట్లేదు. ఈ ఫస్ట్ నైట్ ని నేనైతే ఆపలేను.
శివాని నా పక్కన ఉందేంటి? ఓ నిన్న మా ఫస్ట్ నైట్ కదా. నా ఫస్ట్ నైట్ అయిపోయింది కానీ తెలియలేదే. నిన్న రాత్రి ఏమైంది? శివాని రూమ్లోకి వచ్చింది, నాకు పాలు ఇచ్చింది, నేను మళ్ళీ తనకి ఇచ్చేసాను. తర్వాత తను ఖాళీ గ్లాస్ నాకు ఇచ్చింది. ఆ తర్వాత ఏమైంది? అయ్యయ్యో, అసలు నిన్న రాత్రి శివానిని చూసినట్టు గుర్తులేదే. తర్వాత ఏమైంది? నిన్న రాత్రి శివాని రావడం గుర్తుంది. తర్వాత పడుకొని ఇప్పుడే లేచా. ఈ గ్యాప్లో ఏమైంది? తనను అడుగుదాం అంటేనేమో నిద్రపోతుంది. లేపేద్దామా? త్రిశూల్, ఏం చేస్తున్నావురా నువ్వు? కంట్రోల్ త్రిశూల్, కంట్రోల్. తర్వాత ఏం జరిగింది శివాని? ప్లీజ్. ఏ శివాని, రాత్రి ఏమైందో నిజంగా నాకు గుర్తు రావట్లేదు. ప్లీజ్ చెప్పు. ఒకవేళ నేను ఏమైనా తప్పు చేస్తే సారీ. శివాని, ఏంటి శివాని? అయ్యయ్యో, అసలు నాతో మాట్లాడట్లేదేంటి తను? చా, తెలియకుండానే పెద్ద తప్పు చేసేసినట్టున్నానే. చా, ఏం చేయాలి? శివానికి ఇప్పుడు ఏమని చెప్పాలి నేను? శివాని స్నానం చేయడానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నేను కూడా స్నానం చేసి వస్తాను, తర్వాత గుర్తొస్తుందేమోలే. శివాని ఆగు, శివాని ఆగు. శివాని, అయ్యో శివాని ఆగు. శివాని, ఏంటి శివాని మాట్లాడుతుంటే వెళ్ళిపోతావు? ఎందుకలా పరిగెడుతున్నావు? పరమేశ్వర, నేను తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలీదు. ఆదిశేష కోసం ఎదురు చూస్తున్న నేను ఇతనితో సంసారం చేయటానికి ఒప్పుకోవటం అసాధ్యం. అందుకే ఇలా చేశాను. ఓకే, కంటిన్యూ చెయ్యి. తనేమీ మాట్లాడట్లేదేంటి? రాత్రి ఏమైంది? నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా? అందుకే తను మాట్లాడట్లేదా? చే, ఏం అర్థం కావట్లేదే. పరమేశ్వర, నేను ఈ ఇంట్లో ఇంకా సామాన్య మనిషిలాగే ఉండాలి. నేను ఇచ్చే దారి నాగినన్నది ఎవరికి తెలియకూడదు. దేవుడా, శివాని ఏం కోరుకుంటుందో నీకే తెలియాలి. తను నా గురించి ఏమైనా కోరుకుంటే మంచి జరగాలని తదాస్తు అనేసేయండి. చెడ్డదైతే వేస్ట్ అని వదిలేసేయండి. ఏం చేస్తావో ఏంటో, మొత్తానికి నీదే దయ. శివాని, ప్లీజ్ మాట్లాడు. శివాని, ఎందుకు మాట్లాడట్లేదు? రాత్రి ఏం జరిగింది? నేనేమైనా తప్పు చేశానా? శివాని, ఏయ్ దేవుడా, శివాని మాట్లాడట్లేదు. రాత్రి నాకు తెలియకుండా ఏమైనా తప్పు జరిగిందా?
తప్పైతే అలాంటిది ఏం చేశాను నేను? త్రిశూల్, ఆ, ఆ, అర్థమైంది. సారీ దేవుడా, సెన్సార్ కట్టు, దయచేసి నన్ను క్షమించు. కానీ ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసావా? అన్నీ తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి కదా శివన్? హే శివాని, ఏయ్ శివాని, నాతో ఒక్క నిమిషం మాట్లాడు శివాని, ప్లీజ్. నేను వదలను. ఇప్పుడు నాకు సమాధానం ఇచ్చి తీరాలి నువ్వు. శివాని, ఇలా కామ్గా ఉంటే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? నాకు ఇప్పుడు సమాధానం కావాలంతే. ఏం సమాధానం కావాలి నీకు? రాత్రి ఏమైంది? రాత్రి నువ్వు రూమ్లో ఉన్నావు, నేను రూమ్లోకి వచ్చాను. నా చేతిలో పాలున్నాయి, నీకు పాలిచ్చాను. నువ్వు మళ్ళీ నాకే ఇచ్చేసావు. నేను పాలు తాగి ఉండు, నేను తీస్తాను. శివాని, అది ఎందుకు చెప్తున్నావు కదా, కొంచెం మళ్ళీ చెప్పవా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది కాదు, వినబడలేదు, అందుకనే ఒకసారి చెప్తావేమో అని. త్రిశూల్, నాకేమైనా అదే పనా? నా వల్ల కాదు. శివాని, నా కోసం ప్లీజ్. రాత్రి నువ్వు రూమ్లో ఉన్నావు, నేను పాలు తీసుకొని రూమ్లోకి వచ్చాను. నా చేతిలో ఉన్న పాలని నీకు తాగడానికి ఇచ్చాను. నువ్వు పాలు తాగి నాకు తిరిగిచ్చేసావు. నేను కూడా పాలు తాగి నీ పక్కనే వచ్చి కూర్చున్నాను. ఇక్కడే మెయిన్ మ్యాటర్ ఉంటుంది. చెప్పు. ఆ తర్వాత నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. అంతే. మెయిన్ పాయింటే మిస్ చేసేస్తుందిగా. శివాని, ఒక్కసారి చెప్పు ప్లీజ్. చెప్పను. నా కోసం శివాని, ఇంకొక్కసారి. సరే, ఇది చివరిసారి. తర్వాత రాత్రి నువ్వు రూమ్ లోపలే ఉన్నావు. అది తెలిసిన విషయమే. సారీ, తర్వాత చెప్పమ్మా. నేను పాలు తీసుకుని రూమ్లోకి వచ్చాను. తర్వాత అదే త్రిశూల్, నా చేతిలో ఉన్న పాలని నేను నీ చేతికిచ్చేశాను. ఇది కాఫీ. చక్కెర సరిగా ఉందో లేదో చూడు. కొంచెం తక్కువగా ఉంది, బట్ ఇంట్లో వాళ్ళందరికీ ఓకే. ఏంటి శివాని నువ్వు? నేను టెన్షన్తో చచ్చిపోతుంటే నాకు కాఫీ ఇస్తావేంటి? ముందు ఏమైందో చెప్పు. చెప్పాను కదా త్రిశూల్, రాత్రి నువ్వు రూమ్ లోపల ఉన్నావు, నేను పాలు తీసుకుని రూమ్లోకి వచ్చాను. నా చేతిలో ఉన్న పాలని నీకిచ్చాను. తర్వాత అవును, నువ్వు నాకిచ్చావు, నేను నీకిచ్చాను, నువ్వేమో మొత్తం తాగేసి నాకు ఇచ్చావు. ఆ తర్వాత ఏంటి? చూడు, అన్నీ నీకే గుర్తున్నాయి. ఆయన ఆట పట్టించడానికి నన్ను అడుగుతున్నావా? మాట్లాడుకు నాతో. శివాని, నేను నిన్ను వదలను. ఓకే, సూపర్గా ఉంది. చా, రాత్రి నేనేదో చాలా పెద్ద తప్పు చేసేసినట్టున్నాను. అందుకే శివాని నా దగ్గర సరిగ్గా మాట్లాడట్లేదు. అయ్యో, ఎంత పని జరిగింది. ఇప్పుడు తనని క్షమాపణ కూడా అడగలేకపోతున్నాను. శివాని, నువ్వు కాఫీ చేసావా? ఎందుకమ్మా, పని వాళ్ళున్నారు కదా. పర్వాలేదండి. శివాని, 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 శివాని. త్రిశూల్, హాయ్.
ఏంట్రా భార్యతో మాట్లాడేవా? అర్థమైంది శివాని, కొంచెం అడుగు వాణ్ణేంటో. దమయంతి, నా మనవడికి అన్ని వాళ్ళ తాత బుద్ధులే. ఆయన కూడా ఇంతే. పెళ్ళైన కొత్తలో నా కొంగు పట్టుకునే తిరిగేవారు. 2 సంవత్సరాలు మా పుట్టింటికే పంపించలేదు. నా జీవితంలో ఏం జరుగుతుందో క్లారిటీయే లేకుండా పోయింది. అమ్మ వాళ్ళు చూస్తే నాకు శివానికి ఏం అవ్వలేదు, చాలా బాగున్నారు అంటున్నారు. శివాని చూస్తే నాకు శివానికి సంబంధమే లేదేమో అనిపిస్తోంది. ఏం చేయాలబ్బా ఇప్పుడు? ఏం అర్థం కావట్లేదు. బ్రో రాత్రి నుంచి ఇక్కడే కూర్చున్నట్టున్నాడు. మాట్లాడాలి కదా. ఏంటి బ్రో ఇంకా ఇక్కడే ఉన్నావా? నైట్ అయిపోయి మార్నింగ్ అయింది, నా ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది. నువ్వు చూస్తేనేమో ఇక్కడే కూర్చొని ఎందుకు బ్రో? నువ్వు ఓడిపోయానన్న బాధలో తాగుతున్నావా? బ్రో ఒక మాట చెప్పనా? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. త్రిశూల్! ఓ సరే సరే, అర్థమైంది. నువ్వు ఇప్పుడు మంచి మాటలు వినే మూడ్లో లేవు. సరే, నీ దగ్గర వేరే టాపిక్ మాట్లాడతాను. నాకు సిగ్గేస్తుంది బ్రో, అయినా పర్వాలేదు చెప్తాను. శివాని నాతో ఎంత క్లోజ్గా ఉందో తెలుసా బ్రో? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. తను నన్ను ఒక్క క్షణం కూడా వదిలేసి ఉండలేకపోతుంది బ్రో. తను రావడమే లేట్ అంతే, వచ్చిన తర్వాత అస్సలు వదిలిపెట్టలేదు. బ్రో నిన్న రాత్రి ఏమైందో తెలుసా బ్రో? నిన్న రాత్రి శివాని పో బ్రో, రాత్రి ఏమైందో నీకు చెప్పను, నాకు సిగ్గేస్తుంది. కానీ నిన్న రాత్రిని మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేను బ్రో. సరే బ్రో, నేను ఇంక వెళ్ళొస్తాను. నా భార్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను నీలాగా తాగి కింద పడిపోలేను కదా. పెళ్ళి అయిపోయింది బ్రో నాకు. జీవితంలో బాధ్యతలన్నీ చాలా ఎక్కువైపోయాయి. వస్తాను, బాయ్. ఏం చేస్తున్నావు? ఇంకేం చేయమంటావు మాయా? వాడు నిన్న రాత్రి స్టోరీ అంతా చెప్పి నా కోపం తెప్పిస్తున్నాడు. అదంతా నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు? ఎందుకంటే వాడు కాపురం చేస్తున్నది నేను ప్రేమిస్తున్న అమ్మాయితో. కామ్గా ఎలా ఉండాలి? త్రివిక్రమ్, ఆలోచించకు. వాడు చెప్పినట్టు ఏమీ జరుగుండదు. అంటే వాడు ఫస్ట్ నైట్ జరిగింది అంత అబద్ధమా? అబద్ధం. వాళ్ళిద్దరూ ఒకటి అవకాశం అసలు లేనే లేదు. నువ్వెలా చెప్పగలవు? నా శక్తిని ఉపయోగించి చెప్పగలను. వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల బంధం మొదలవ్వలేదు. మొదలయ్యుంటే వాడిక్కడికి వచ్చేవాడే కాదు. నువ్వు చెప్పేది నిజమా? నిజమే. వాళ్ళిద్దరూ ఒకటయ్యుంటే వేరేలా ఉంటుంది. అంటే అదంతా నీకు అనవసరం. నీకు వాళ్ళిద్దరూ ఒకటవడం ఇష్టం లేదు కదా, అది అవలేదు. సంతోషించు. నువ్వు చెప్పేది నిజమైతే నా అంత సంతోషపడే వ్యక్తి ఎవరు ఉండరు. వాళ్ళిద్దరూ కలవకూడదు. అలా చేస్తాను. అయ్యయ్యో దేవుడా,
లైఫ్ అంతా పెద్ద కన్ఫ్యూజన్లో ఇరుక్కున్నట్టు అయిపోయింది. ఫస్ట్ నైట్ అందరికీ మెమరబుల్గా ఉంటుంది అంటారు, కానీ నాకు మాత్రం అసలు మెమరీయే లేకుండా పోయింది. ఏం చేయాలి ఇప్పుడు? అది కాదు, నిన్న శివాని వచ్చింది, పాలిచ్చింది, ఇదంతా గుర్తుందే, కానీ తర్వాత ఏమైందో గుర్తు రావట్లేదేంటి? నిన్న ఏమన్నా అయి ఉండని, ఇవాళ మాత్రం నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలి. అందుకే నిన్న ఎలా ఉందో అలాగే ఈరోజు సేమ్ టు సేమ్ డెకరేట్ చేయాలి. శివాని వచ్చాక నిన్న ఏమైందో తన దగ్గరే కరెక్ట్గా తెలుసుకొని, నేను ఏమైనా తప్పు చేస్తుంటే తనని క్షమాపణ అడిగి మ్యాటర్ అంతా క్లియర్ చేసేసుకోవాలి. ఎస్.